సో మనతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ఉన్నారు. సో సార్ చెప్పండి, ప్రధాని మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించారు, మరో దీపావళి జరుగుతోంది, ఏం చెప్తారు? తప్పకుండా దేశమంతా కూడా ఒక పండుగ వాతావరణం. ఉదయం అంతా కూడా మోడీ గారి యొక్క స్వహస్తాలతోని అక్కడ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగడము, సాయంత్రం అంతా కూడా దీపావళి పండుగను మైమరిచే విధంగా మొత్తం 5 జ్యోతులు వెలిగించాలని చెప్పి ట్రస్ట్ పిలిపించిన తర్వాత ప్రతి ఇంట్లో 5 జ్యోతులు వెలిగించడము, దీపాలతో అలంకరించడానికి చూస్తున్నాం. ఇవాళ అంటే ఒక పండుగ వాతావరణం దేశవ్యాప్తంగా చాలా సంతోషం. చాలామంది కూడా వాళ్ళ కళ నుంచి ఆనంద బాష్పాలు బయటకు వస్తున్నాయి. ఇవాళ మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి కూడా ఎప్పటి నుంచో కళలైనటువంటి కళ సాకారమైందని చెప్పి సంతోషకరంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కూడా. సో రామ మందిర ప్రాణ ప్రతిష్టను కోట్లాది మంది కళ్ళ నిండా వీక్షించాయి, ఏం సమాధానం చెప్పి మొత్తం అది చూస్తే అసలు చాలామందికి చెప్తున్న ఆనంద భాషలు వచ్చినాయి. ఆ బృహత్తర కార్యక్రమం, ధార్మిక కార్యక్రమం, ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో ఆ కార్యక్రమం జరగడం, అంతమంది సాధు సంతులు మహానుభావులు అందరూ కూడా పాల్గొనడం, వాళ్ళ 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం మనం. కళ సాకారం అవుతుందా కాదా, మన కళ్ళారా చూస్తామా లేదా, ఈ తరం వాళ్ళు చూస్తారా చూడరా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. మరి మోడీ గారి యొక్క ఆ సంకల్ప దీక్ష, ఆ పట్టుదల, ఆ కసి అనేది ఈరోజు వారు అటువంటి మహానుభావుడు కాబట్టి ఈరోజు హిందువుల యొక్క చిరకాల స్వప్నం ఇలా నెరవేరిందనే విషయం వాస్తవం కూడా.